నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న తీర్మానంలో ఒక జేవీ రెడ్డి, ఏది నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి ఒక స్కామ్ జరుగుతూ ఉన్నది. 100 కోట్ల రూపాయలు పేద పిల్లలకు రావాల్సిన సొమ్మును అప్పనంగా తింటా ఉన్నారని తీర్మానం ఒక వ్యాఖ్యలు చేసిండు, ఒక నిర్దిష్టమైన ఆరోపణలు చేసిండు. దాని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం దాని గురించి మాట్లాడిన తర్వాత ఈ జేవీ రెడ్డి నిజంగా వాళ్ళ అనుచరులతోని ఈ సబ్జెక్టు మాట్లాడకుండా తీర్మానం పైన అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అసలు ఏం జరిగింది, తీర్మానం ఏం మాట్లాడిండు, మరి ఈ జేవీ రెడ్డి ఏం మాట్లాడించినది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. జేవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు. తర్వాత జేవీర్ రెడ్డి ఫ్రెండ్ నిరంజన్, ఈ నిరంజన్ ఆ తర్వాత ఈ జేవీర్ రెడ్డి ట్రూఫా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ, ఆ తర్వాత మఫత్లాల్ అనేటువంటి కంపెనీ, ఈ అందరు కలిసి ఒక 100 కోట్లు కొట్టేసేటువంటి స్కెచ్ కు తెరలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖ విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష ఉంది కదా, దానికి సంబంధించినటువంటి 160 కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి ఇస్తే ఏం చేశారు విద్యాశాఖ అధికారులు? ఈ 160కి 160 పప్పు బెల్లాలు లెక్క పంచుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అటు వేం నరేందర్ రెడ్డి, ఆ తర్వాత జయవీర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆ టెండర్లను దొంగతనంగా కొట్టేయాలనేటువంటి ఒక నిబంధనలు మార్చి ఎంఎస్ఎంఈ కంపెనీలకు పోకుండా చాలా జాగ్రత్తగా ఈ దొంగతనం చేయబోతా ఉన్నారు. ఆ దొంగతనానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. 160 కోట్లు ఖజానాలో ఉన్నాయి. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇచ్చినటువంటి దాన్ని ఏం చేయాలంటే, స్కూళ్ళలో హాస్టల్స్ ఉంటాయి కదా, రెసిడెన్షియల్ హాస్టల్, అందులో పిల్లలకు బెడ్లు కొనాలి. దానికోసం ఖర్చు చేయమని ఇస్తే వీళ్ళు ఏం చేసారు, ఫస్ట్ 130 కోట్ల పెట్టింది టెండర్. ఇక్కడ జేవీర్ రెడ్డి పాత్ర ఏంది, జానారెడ్డి పాత్ర ఏంది, వేం నరేందర్ రెడ్డి పాత్ర ఏంది అనేది మాట్లాడు. టెండర్ నిబంధనలు ఎవరికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఏవిటికి దక్కకుండా ట్రూఫా ఎంటర్ప్రైజెస్, మఫత్లాల్, వీళ్ళిద్దరికి టెండర్లు ఖరారు చేసి, ఎవరు ఖరారు చేసిరు? ఈవి నరసింహారెడ్డి గారు అని ఐఏఎస్ ఆఫీసర్, ఆయన వీళ్ళకు ఖరారు చేసి ఏం చేసిరయ్యా ఈ 130 కోట్లను వీళ్ళనంటే, వీళ్ళు బెడ్లు కొనుక్కొస్తామని చెప్పారు అన్నట్టు. ఈ బెడ్లు సప్లై చేస్తాము అని చెప్పారు. ఎంత దీని కాస్ట్ ఎంత పెట్టిరు? ఒక్కొక్క బెడ్ కాస్ట్ 35,830 రూపాయలు. ఇది వాళ్ళ టెండర్ కూడా ఎట్లా, ఎవరు ఎంటర్ కాకుండా 120 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీని పెట్టిరు. 120 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ ఈ కంపెనీలకు లేదు కానీ ఎవడైతే ఈ బెడ్లు తయారు చేస్తాడో ఇండోర్ మధ్యప్రదేశ్ లో, వాటితో ఒప్పందం చేసుకొని మేమే చేస్తాం ఇదంతా, మా కంపెనీ టర్న్ ఓవర్ కూడా ఇలా కలుపుతా ఉన్నామని చెప్పి ఒక ఫేక్ గుర్తించి ఈ టెండర్ కొట్టేసి, అయితే 35,830 రూపాయలు ఒక్కొక్క బెడ్ సప్లై చేస్తామని బంకర్ బెడ్స్, మ్యాట్రీస్ అండ్ పిల్లో సెట్, ఏది మఫత్లాల్ అనేటువంటిది అది బట్టల కంపెనీ, బంకర్ బెడ్స్ కు సంబంధించి ఇగో విషయం ఏంది, ఇది ఎంత అంటే మొత్తం 130 కోట్ల రూపాయల టెండర్. అన్ని డాక్యుమెంట్స్ ఎవరెవరికి ఇచ్చారు ఏం కథ అనేది. మఫత్లాల్ అనేటువంటి కంపెనీకి ఇక్కడ లైజనింగ్ చేసేది నిరంజన్ అనేటువంటి నిరంజన్ ప్లస్ ఇంకొక రెడ్డి చేస్తాడు. వీళ్ళకు జయవీర్ రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, వీళ్ళకు టెండర్లు దక్కేటట్టు చేసి, ఇది ఎంత దొరుకుతుందా మళ్ళా అంటే, కోర్టుకు పోయి ఎవరు ఎంఎస్ఎంఈ కోర్టుల కేసేసి అన్యాయం జరుగుతా ఉంది, పిల్లల సొమ్ము మింగుతా ఉన్నారంటే కోర్టు స్టే ఇచ్చుడు తోటి ఏమైంది, 6 నెలల వరకు ఇది ఆగింది. కరెక్ట్ గా రేపటితో 6 నెలలు ముగుస్తుంది అనగా ఫ్రెష్ టెండర్ పిలిచారు. ఫ్రెష్ టెండర్ మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళకే నిబంధనలు 33,466 రూపాయలకు మళ్ళీ వాళ్ళకి 121 కోట్ల టెండర్ పిలిచారు. విషయం ఏందనంటే, కోర్టు మళ్ళా స్టే ఇచ్చింది. ఏంద్రా ఈ దొంగతనమే, ఈ కంపెనీ వాళ్ళే కోర్టుకు పత్రం ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? మేము ఆల్రెడీ ఆర్డర్ పెట్టినాం, మేము ఆ కంపెనీకి ఆర్డర్ పెట్టినాం, కొన్నాం, ఆ కంపెనీ దగ్గర కొనేసినాం, వేస్ట్ అయిపోతే నష్టపోతాం అని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసారు. ఎవరు? మఫత్లాలు ప్లస్ ఈ కంపెనీ ట్రూఫా ఎంటర్ప్రైజెస్ పర్చేజ్ ఆర్డర్. ఎవరి దగ్గర కొంటురా అంటే, వీళ్ళ తన మాల్ లేదు, మనుషులు లేరు, ఎవరు లేరు, బోగస్ కంపెనీలు పెట్టి 3వ వానికి ఇస్తారు. వాళ్ళ దగ్గర కొంటున్నాం మేమని చెప్పారు. ఎంత కొంటురట, ఒక్కొక్కటి ఎంత కొంటురట అంటే 12,120 రూపాయలు. 12,120 రూపాయలకు కొని సర్కార్ 12,120 రూపాయలు కొంటుర్రు వీళ్ళు. ఇలా కథలు చూడుర్రి. వీళ్ళు కొనేది ఎంత కొనేది ఒకసారి చెప్తా, ఒకసారి ఈనూరి. 12,120 రూపాయలకు కొంటుర్రు. కొనడం సర్కార్కు 32,000 రూపాయలకు ఇస్తున్నారు. ఇక మళ్ళొకసారి, ఇది సర్కార్కి ఇచ్చేది ఎంత? 32,000 సర్కార్కు. రూ. 19,880.
19,880 రూపాయలు సర్కార్ ఏది పేద బల ఒక్క మంచం మీద 20,000 మింగ కొనుక్కున్నాను. ఇదే కోర్టుకు సమర్పించారు పర్చేజ్ ఆర్డర్. వాస్తవానికి ఎంత ఇది అని అంటే ఇది ఎంఎస్ఎంఈ అని చెప్పి ఇదివరకు సప్లై చేసిన వాళ్ళు 15,000కే సప్లై చేసి 15,000కే. ఇక చూడు ఈ స్కామ్ పెద్ద స్కామ్. 15,000కే ఇది వరకు సప్లై చేసి నేను ఎన్నకు మొత్తం 15,000 రూపాయలకే సప్లై చేసిరు. అంటే ఇక్కడ 12,120 రూపాయలు కొన్న వీళ్ళు ఎంఎస్ఎంఈ వాళ్ళు 15,000 రూపాయలకే సప్లై చేసి వీళ్ళంతా తీసుకుంటారు 32,000 తీసుకుంటారు. 19,880 రూపాయలు 80 రూపాయలు పేద ప్రజల సొమ్ము దోస్తున్నారు. దీన్ని ఉద్దేశించి తీర్మానం వలన నిన్న మాట్లాడడం జరిగింది. అక్షరాల 100 కోట్ల స్కామ్ జరుగుతూ ఉన్నది. జైవీర్ రెడ్డి తన అనుచరులు తనకు దగ్గరకు సంబంధించిన బంధువులు అని చెప్పిన మాట వాస్తవం. అది వీడియో. అయితే నిన్న ఈ జైవీర్ రెడ్డిగా ఈ లంచర్లతోని వీళ్ళు ఉంటారు కదా, ఈ లంచర్లతో వీళ్ళు మాట్లాడుతారు. ఉపసంహరించుకొని మీ యొక్క విధానాన్ని మార్చుకొని ఇంకోసారి గతంలో కూడా 2-3 సార్లు ఎమ్మెల్యే గారి మీద కానీ జానారెడ్డి సార్ మీద కానీ చాలా వ్యాఖ్యలు చేసిన సారు జానారెడ్డి సార్ ఎవరికి సారు అట్లాంటి వ్యాఖ్యల్ని మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే నిన్ను క్షమించరు కూడా క్షమించమ్మా. ఇప్పుడు ఈ సామాజిక వర్గాలు నిన్ను కాలగర్భంలో దోషులు నిలబెట్టి ప్రజాక్షేత్రంలో నిన్ను మరొకసారి ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఉపసంహరించుకొని ఇబ్బంది పరిచే పరిస్థితి ఎవరికి వస్తుంది అంటే నేను చెప్తా అట్లాగు నువ్వు ఇబ్బంది పెట్టే పరిస్థితి నీలాంటి ఎలాంటి బుక్ చదవాలో తెలుసా? నేను ఒక బుక్ పంపిస్తాను, నువ్వు అది చదువుకో. ఇది వీడియో నీకు కూడా పంపిస్తా కానీ ఒక్కసారి చూద్దాం. ఇది ఒక బుక్ ఉంటుంది. ఒక బుక్ ఉంటుంది, అది చదువుకో. నీకు ఫోన్ చేస్తే నువ్వు సమాధానం చెప్పాలి ఇప్పుడు. రైట్, ఈ బుక్ ఉంటుంది. చెంచాయుగం కీలుబొమ్మ కాలం, రచన మన్యశ్రీ కాంశీరాం. ఈ బుక్ ఉంటుంది, బుక్ చదువుకో ఒకసారి. ఈయన పేరేం పేరు అంటే ఈయన పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్ ఈయన ఒకసారి విందాం. ఈయన ఏమంటాడు. హలో అన్న, నమస్తే. చంద్రశేఖర్ అన్న. హలో 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 ఎవరు మాట్లాడేది? మీరు మాట్లాడే చంద్రశేఖరేనా? అవునండి, ఎవరు మాట్లాడేది? నేను VWT న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరు? వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. చెప్పండి. నిన్న మీరు మల్లన్న పైన మాట్లాడారు కదా, చాలా చక్కగా మాట్లాడారు అన్న. ఓకే, మరి లాస్ట్కు వివరణ ఇవ్వలేదు ఏందన్నా? ఇప్పుడు ఈ జైవీర్ రెడ్డి అనే వ్యక్తి, మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు, మరి స్కామ్ జరిగిందా జరగలేదు అనేది మరి ఇది ఏందనేది మీరు వివరణ ఇవ్వలేగా? స్కామ్ జరిగిందా? అసలు స్కామ్ ఎక్కడిది, జరిగింది ఎక్కడిది? అలాంటి మరి స్కామ్ లేనప్పుడు మరి చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చదువుకుంటారు? నువ్వేం చదువుకున్నావు? ఆ టెండర్ అయిందా కాలేదా అని ఎవరు చెప్పాలి? అక్కడ ఏం చెప్పారు? అక్కడ కీలకంగా ఆ మాటలు చెప్పి అక్కడ మల్లన్న మాట్లాడింది ఏంటిది? 12,120 రూపాయలకు ఏది ప్రభుత్వం దగ్గర కొంటున్నామని చెప్పి ఇక్కడ సర్కార్ అక్కడ కొని సర్కార్కి ఎంత ఇస్తున్నారు? 32,000కి ఇస్తున్నారని. అదే ఎవరు చెప్పాలి మరి? అది ఎవరు చెప్పాలి? సంబంధిత శాఖ అధికారులు చెప్పాలి. అదే నువ్వెందుకు పెట్టినావు ప్రెస్ మీట్? నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టినావు అంటున్నా. అదే ఇప్పుడు నల్లగొండ ఉమ్మడి వింటా కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మన జాతులు, మన బీసీ జాతులు ఎన్ని ఉన్నాయి? అక్కడ ఎవరు పెత్తనం చేస్తున్నారు? మాట మంచిగా మాట్లాడు. పిచ్చినా కొడుక కాదు. ఈ బానిసత్వం వదిలే ఫస్ట్.
ఈ బానిసత్వం వదిలే నీ జైవీ రెడ్డికి ఇప్పుడు జైవీ రెడ్డికి లేకపోతే రఘు ఇంకెవరైనా రెడ్డికి ఇంకా బానిసత్వం చేసే ఉంటే బందే అవి ఈ బంద్ వేసుకో. ఏ మాట 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 మంచిగా మాట్లాడు, మాట సమాధానం మాట మంచిగా మాట్లాడు నువ్వు. ఏ మాట మాట అనేది మంచిగా మాట్లాడు. గిదే పద్ధతి నేర్పిండా నీ జైవీ రెడ్డి? మీ ఎమ్మెల్యే గారికి గిదే నేర్పిండా? ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారికి ఇదే నేర్పిండా అంటున్నా? ఓ ఏ గట్ల కాదు, ఎంగిల్ మెతుకు ఆశపడి ఇలాంటివి చేయొద్దు, అర్థమైందా? ఇప్పుడు మన జాతులలో తాకట్టు పడుతున్నాయి, అర్థమవుతుందా? ఏ మాట మంచిగా ఒక జర్నలిస్ట్ తో గిట్నే అనే మాట్లాడేది నువ్వు, ఒక జర్నలిస్ట్ తో గిట్నే మాట్లాడేది అంటే నీ జైవీ రెడ్డి కాబడుతున్నా అనుకుంటున్నా నీ ఇట్లా మాట్లాడితే. మాట్లాడు, చెప్పు 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 అంటున్నా, చెప్పు. నీ కథ నీ రాజకీయం అర్థమవుతుంది అని చెప్పు. చెప్పు చెప్పు. అక్కడ ఆడ మాట్లాడింది ఏంటిది, నువ్వు మాట్లాడేది ఏంటిది? ఆడ 100 కోట్ల పేద పిల్లలకు రావాల్సిన సొమ్మును అప్పనంగా తింటున్నారని మాట్లాడుతా ఉంటే ఎవరు 7200 కాదు. నువ్వు జరిగేది ఏంటిది ఇక్కడ జరిగేది ఏంటి? తీన్మార్మలనే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్మలనే ముఖ్యమంత్రి అంటున్నా. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్మలనే ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్మలనే ముఖ్యమంత్రి. నీ జానారెడ్డి నీకు సారెట్లైండు, నీ జానారెడ్డి సారెట్లైండు, నీకు నీ జానారెడ్డి సారెట్లైండు అంటున్నా. ఈ బానిసత్వం బంద్ చేయి, ఇంకా ఈ బానిసత్వం చేయకు, అర్థమైందా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి, దేని గురించి ప్రెస్ మీట్ పెట్టాలి? నువ్వు పెట్టాల్సింది దేని గురించి? అనుచిత వ్యాఖ్యలు ఏముండదు అలా. నువ్వు మాట మంచిగా మాట్లాడు అంత. అయ్యో గిది కథ. జైవీ రెడ్డి నీ అనుచరులకు మాట్లాడడం నేర్పు. అమ్మ నా బూతులు తిడతా ఉన్నారు ఈడ, అమ్మ నా బూతులు గివ్వా మాట్లాడేది. లానా కొడుక ఏది పడితే అది ఇష్టం ఉన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. గిది మనం నేర్పేది మా వాళ్ళను గిట్లా వాడుకుంటా ఉన్నావు అన్నట్టు నువ్వు. ఈడ జరిగింది ఏంటిది? ఈడ 100 కోట్ల స్కామ్ జరుగుతూ ఉన్నది, ఈడ 100 కోట్ల స్కామ్ జరుగుతూ ఉన్నది. పేద పిల్లలకు రావాల్సింది 12,120 రూపాయలకు కొని 32,000కు ఈ సర్కార్కి చెప్తా ఉన్నారు. 19,880 రూపాయల స్కామ్ జరుగుతూ ఉన్నది. ఎంఎస్ఎంఈకి రావాల్సిన వాళ్ళను పక్కదారి పట్టించి వాళ్ళు 15,000 రూపాయలకి ఇస్తే వీళ్ళు 19,880 రూపాయలు ఎక్కువ 32,000 రూపాయలకి ఇస్తామని చెప్తా ఉంటే ఈ అంశాలు వీళ్ళు పెట్టేసి వీళ్ళు పెట్టి వీళ్ళ అంచనలు పెట్టి తీర్మానాల పైన ఇష్టానుసారంగా మాట్లాడు, ఇష్టానుసారం గీ బూతులా మాట్లాడేది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు రే. ఎందుకంటే జైవీ రెడ్డి లేకపోతే జానారెడ్డి సారు ఎవరికి సారు? ఎవరి జాతులు ఎవరి దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు? ఈ బానిసత్వం ఎన్ని రోజులు చేస్తూ ఉంటారు? అమ్మ నా బూతులు తిడతా ఉన్నాయి. ఇది మన పద్ధతి. అంటే మా వాళ్ళకి ఈ రకంగా వాడుకుంటా ఉన్నావు. మన జాతులు ఎక్కడ తాకట్టు పెడుతున్నా మీ సోయి ఉన్నది ఏమన్నా? అలా 100 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతున్న దాని మీద విచారణ దాని మీద జరపగా టెండర్ ఎక్కడ ఉన్నది? టెండర్ ఎక్కడలేదు, ఎవరి మీద పెట్టాలి మరి? దేని మీద మాట్లాడదు? ఏది సబ్జెక్ట్ ఏది మరి? టెండర్ ఎక్కడ ఉన్నది, టెండర్ ఏడలేదు, టెండర్ ఇది ఇంత క్లియర్గా చెప్తా ఉంటే, డాక్యుమెంట్తో సహా ఇంత క్లియర్గా చెప్తా ఉంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే జైవీ రెడ్డి కాపాడుతాడు మా ఎమ్మెల్యే అనుకుంటున్నామో. అది ఏముండదు. ఎల్లకాలం మీ కాంగ్రెస్ పార్టీ ఉండదు, ఎల్లకాలం మీ జైవీ రెడ్డి ఉంటాడు. బీసీ ప్రభుత్వం వస్తుంది, ఏదో ఒక రోజు బీసీ ప్రభుత్వం 2028 వస్తుంది, ఈ స్కామ్లు అన్ని బయటకు తీస్తుంది. అందుకే కదా మీరు ఎగిరేది ఇప్పుడు. ఇది మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలు ఇంకా ఎట్లా ఉన్నారు, ఏ రకంగా ఈ బుక్ చదవాలి మీరు. ఈ బుక్ చదువుకో, చెంచా యుగం అనే బుక్ ఉంటుంది, ఈ బుక్ చదువుకో. జైవీ రెడ్డి ఎమ్మెల్యే గారు లేకపోతే జానారెడ్డి సార్ గారు మన బీసీ కులాల మన బీసీ కులకరణ తప్పుల తడాక చేసి మన బీసీలకు అసలు 42% రిజర్వేషన్ ఇవ్వదని చెప్పిన జానారెడ్డి దగ్గర నువ్వు సారు అని బాంచన్గిరి చేస్తా ఉన్నావు. నువ్వు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలకు వచ్చినావు తెలియదా? నువ్వు ఎవరిని వెన్నుపోటు ఓడిచినావో తెలియదా మాకు? ఓ యాదవ్ బిడ్డ ఎమ్మెల్యే అయితే అక్కడి నుంచి ఆడ జంప్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చిండు. అక్కడ పదవి అయిపోయింది, ఇటు వచ్చి ఇక్కడ జిందాబాద్ కొడతా ఉన్నారు. ఇంకా బందేయాలి. ఇంకా దయచేసి మిత్రులారా, ఇగో ఇది ఈయన మాట అయిన బూతు పురాణం, ఇది ఈ బూతు లక్షణాలు ఇవి. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.